Hi viewers, welcome to Mega 9 TV Box Office. నేను జనని. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ క్రేజీ కాంబోలో రూపొందుతున్న భారీ మల్టీ స్టారర్ కూలీ. ఈ మూవీకి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఇంకా చెప్పాలంటే రజనీ నాగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ సైతం కూలీ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మే 1న కూలీ మూవీని రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ ఆగస్టు 14న కూలీ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో వార్ 2 పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమనే ప్రచారం జరిగింది. మరి నిజంగానే వార్ 2 పోస్ట్ పోన్ కానుందా, లేక కూలీతో పోటీకి సై అంటుందా? చూద్దాం. కూలీ సినిమాలో రజనీ, నాగార్జుననే కాకుండా కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా నటిస్తుండడంతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ మాత్రం గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఓటీటీలో కూడా మంచి రేటు దక్కించుకుంది. అయితే కూలీ ఆగస్టు 14న వస్తుందని ప్రకటించడంతో ఎన్టీఆర్ హృతిక్ కాంబో మూవీ ఆగస్టు 14న రాదని, పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ఆ మధ్య వార్ 2 మూవీని నిర్మిస్తోన్న యష్ రాజ్ ఫిలిమ్స్ తగ్గేదేలే, వార్ 2 ఖచ్చితంగా అనౌన్స్ చేసిన డేట్ కే వస్తుందని క్లారిటీ ఇచ్చింది. తాజాగా హృతిక్ రోషన్ ఓ ఈవెంట్ కు హాజరయ్యాడు. అక్కడ వార్ 2 గురించి ప్రస్తావన వస్తే ఖచ్చితంగా ఆగస్టు 14ననే వస్తుందని ప్రకటించాడు. ఇలా వార్ 2 గురించి మరోసారి క్లారిటీ రావడంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పెద్ద సినిమాలు, అది కూడా రెండు భారీ క్రేజీ పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రాలు పోటీ పడుతుండడం హాట్ టాపిక్ అయింది. కూలీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్, వార్ 2 నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఇద్దరికి మంచి నెట్వర్క్ ఉంది. దీంతో ఈ రెండు సినిమాల విషయంలో ఇద్దరి మధ్య భారీ పోటీ ఏర్పడడం ఖాయం. మరి నిజంగానే ఈ రెండు క్రేజీ సినిమాలు పోటీ పడతాయో, లాస్ట్ మినిట్ లో పోటీ నుంచి తప్పుకుంటాయో, ఏం జరగనుందో చూడాలి.